అరుణాచలం. ఈ టెంపుల్ మన ఇండియాలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ టెంపుల్ని అన్నమలై టెంపుల్ అని కూడా అంటారు. ఈ అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతమునకిది అని ప్రత్యేకత. అరుణాచలం అంటే అర్థం ఏంటో తెలుసా? అరుణ అంటే ఎర్రని లేదా పాపములను పరిహరించున్నది అని, అచలం అంటే కొండ అని అర్థం. అరుణాచలం అంటే ఎర్రని కొండ లేదా పాపములను పరిహరించు కొండ అని అర్థం. ఈ క్షేత్రాన్ని తమిళంలో తిరువణామలై అని అంటారు. తిరు అంటే శ్రీ, అనామలై అంటే పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. కేవలం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారాల కంటే మిన్నయ్యని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ అరుణాచలం వేదాలలో మరియు పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్ణ చే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పుణ్యం నిర్మింపబడిందని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ కొండే శివుడని పురాణాలు తెలిసి చెప్పడం చేత కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక్కడ ఈ గుడిలో తేజోలింగం ఉంది గనుక ఈ గుడిని అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్లు అని భక్తులు నమ్ముతారు. ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం అందరూ మర్చిపోతున్నారు. సో ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఒకవేళ ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. ఓవరాల్గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రమణ మహర్షి ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్దేశించి అన్నారు. అదేమిటంటే పాదచారులై శివనామస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహాపౌది ప్రభావం వలన శరీరానికి, శివనామస్మరణం వలన మనసుకి, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి సమస్త చేకూరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అంతేకాదు ఈ గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండేటట్టు రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యుడి నుండి వచ్చే వేడిని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకి తిరిగితే అక్కడ మనకు రోడ్డు మధ్యలో ఒక వినాయకుడి గుడి కూడా కనిపిస్తుంది. అక్కడికి ఎక్కువగా వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడి నుండి కొండను చూస్తే ఆ కొండ మనకి నంది రూపంలో కనిపిస్తుంది. ఈ గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అంతేకాదు ఈ అరుణాచల గిరి ప్రదక్షిణం మహాన్నత ఫలితాలను ఇస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అరుణాచలం దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికి పౌర్ణమి రోజున భక్తులు ఎక్కువగా వస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళాలి. బరువు ఎక్కువగా ఉన్న వస్తువులను మీతో పాటు తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, గిరి ప్రదక్షిణం అనేది 14 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం. 9 లోపే ముగించేటట్టు చూసుకోండి. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది వస్తారు. సో ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిల్లర తీసుకోవడం మర్చిపోవద్దు. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్లి దర్శనం కూడా చేసుకోండి. గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు. అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తలపైన టోపీ లాంటివి ధరించకూడదు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పనిసరిగా అది అన్నమలై దేవాలయం తప్పక సంధించండి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేద్దాము అని కాకుండా నిండు గర్భిణి ఏ విధంగా నడుస్తారో ఆ విధంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూది ప్రసాదం ఇస్తారు. అది తప్పక తీసుకోండి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేయండి. విశేష ఫలితం కలుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేదానికన్నా ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మీ మనసులో, స్వామి నాకు ఏది ఇస్తే నేను అది ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి. గిరి ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణ మొత్తం తార్ రోడ్డు ఉంటుంది కాబట్టి వీలైతే ఉదయం 10 లోపు పూర్తి చేయండి. లేదంటే సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టండి. ముఖ్యంగా సంతానం కోసం వివాహం కాని వాళ్ళు గిరి ప్రదక్షిణలో
దూర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు. అది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ఆ చెట్టు కట్టే తాళ్ళు అక్కడే అమ్ముతారు. సో మీరు అక్కడే కొనుక్కొని కట్టొచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరించు ఓం అరుణాచల శివాయ నమః అని స్మరిస్తూ వెళ్ళండి. వీటన్నిటికంటే ముఖ్యంగా గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపు మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపున దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరిని ప్రదక్షిణ చేస్తుంటారు. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. సో గైస్, ఫైనల్గా మీకు ఈ వీడియో గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.